అందరికీ జై శ్రీరామ్. ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో అంటే అది అన్నట్టు పోయింది ఏదో అనుకుంటా డైలాగ్. అందరికీ జై శ్రీరామ్. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్, మన ఆంధ్ర చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి భాగవతాలు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి అంటే పబ్లిక్ను మీడియా ముఖంగా బెదిరిస్తూ మాట్లాడినటువంటి కొన్ని మాటలు, అంతకు మించి మరి ఇప్పుడు జనసేన కార్యకర్తలు కూడా మరి పవన్ కళ్యాణ్ ఒక చీఫ్ మినిస్టర్ కాదు, డిప్యూటీ సీఎం అంటే మామూలు ఒక మినిస్టర్. దీనికి కొంతమంది ట్రోలింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కు తేడా ఉందా అని మాట్లాడము. నేను ఒక వీడియో చూపిస్తే మీకు ఎగ్జాంపుల్గా, దీన్ని చూసిన తర్వాత మీరే చెప్పాలి ఎవరు కరెక్టు ఎవరు రాంగు అన్నది. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే. తొక్కలో హీరో వాడు పవన్ కళ్యాణ్, వాడు మనుషులు వస్తే పరిగిస్తారా మీరు? ముగ్గురికి 3,10,000 ఇస్తున్నారు, తీసుకోండి. ముగ్గురికి 3,10,000 ఇస్తున్నారు, తీసుకోండి. ముగ్గురికి 3,10,000 ఇస్తున్నారు, తీసుకోండి. మమ్మల్ని కలవాలి కానీ వాడు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ వాడు పిలిస్తే మీరేకపోతారు. నా పేరు వెంకటేష్, మాది పాలకొండ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఓళ్ళు నెల్లూరు ఎవరైతే మొన్న టీడీపీ కార్యకర్తలు ఇంటి మీద దాడి చేశారన్నారో ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఎవడాడు పవన్ కళ్యాణ్ ఎవరైనా పిలిస్తే మా జగన్మోహన్ రెడ్డి పిలిస్తే రావాలి, మా వైసీపీ కాడికి రావాలి, ఉన్నది మా ప్రభుత్వము, మనిషికో తలా 10,000 తీసుకోరని ముగ్గురికి మనిషికి వాళ్ళ కుటుంబం ఆపదలో ఉంటే ఈ గొప్ప ధనవంతుడు 10,000 రూపాయలు సాయం చేసిండు. అదే వేరే కుటుంబానికి అప్పుడు ఇంకా జనసేన అధికారంలోకి రాలే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలే. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయనే మా ఫ్యామిలీకి. సో ఆయన చనిపోయాక కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ ఎట్ ది టైం జనసేన జాయిన్ అయినప్పుడే ఆయన సభ్యత్వం తీసుకున్నారు. దానివల్ల మాకు 5 లక్షల భరోసా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మాకు 5 లక్షల భరోసా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మాకు 5 లక్షల భరోసా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, అండ్ థ్యాంక్ యూ చేశాను జనసేన. 5 లక్షలు అంటే పార్టీలో సభ్యత్వం తీసుకున్న దానికి 5 లక్షలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ 10,000 రూపాయలు ఇచ్చి అహంకారంగా ఆడేవాడు పవన్ కళ్యాణ్ గారు హీరో వాని దగ్గర మీడిపోబడి ఏంది? కౌలు రైతుల ఆత్మహత్యలప్పుడు ఈ ఎమ్మెల్యే నెల్లూరు ఎమ్మెల్యే 10,000 రూపాయలు ఇచ్చి ఆయన దగ్గరికి మీరు పోయేది ఏంది? ఏదైనా ఉంటే మా జగనన్న దగ్గర రావాలా, మా జగనన్న కాళ్ళకాడికి రావాలా అనే విధంగా మాట్లాడుతుర్రు. అందుకే 11 సీట్లకు ఇచ్చేసినాం మనం తీర్పు. రాబోయే రోజుల్లో మరి ఒకటి పక్కకు 0 లేకపోతే 0 పక్క 1 ఏదత్తుదో కింద కామెంట్ చేసి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.